ఏమ్మా నాన్న శిరీష ఏంది మా సౌండ్? వాళ్ళకి మెసేజ్ చేయండి మా మిగతా వాళ్ళకి గుల్షన్కి. టెన్ మినిట్స్ అయిపోయిందమ్మా. అంతేనా? నలుగురేనా? ఇంకా ఇద్దరు ఎవరో రావాలన్నాయి. పుష్ప, రెడ్డి ప్రసన్న, వీళ్ళిద్దరు రాలేదమ్మా. ఓకే ఓకే అమ్మా, సరే వస్తుందిలే తను. నేను రికార్డింగ్ స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేస్తున్నామ్మా క్లాసు. చూడండి అన్న, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, హెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆక్వాకల్చర్. ఓకేనా? ఆక్వాకల్చర్లో ఎలాంటి హెల్త్ మేనేజ్మెంట్స్ ఎలాంటివి చేయాలి, ఒకవేళ మనం ఏమన్నా హెల్త్ మేనేజ్మెంట్ చేయకపోతే కొందరు గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సెక్టర్స్ వీళ్ళు కొన్ని అడ్వైజెస్ కూడా, అంటే అవేర్నెస్ కూడా కల్పించారమ్మా. ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకున్నాం నాన్న. ఇంకా అమ్మాయి ఏమన్నా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. సర్లే నాన్న, చూడండి. The current trend in aquaculture development towards increased intensification and commercialization of aquatic production. అంటే ఏంటి ఇక్కడ ప్రజెంట్ ట్రెండ్ ఏంటి ఆక్వాకల్చర్లో? చేపలు అంటే ఫిషెస్ మేనేజ్మెంట్. ఓకేమ్మా, ఎవరు లెఫ్ట్ అవ్వద్దన్నా ఇంకా. ఓకేనా? ఫిష్ మేనేజ్మెంట్, ఈ ఫిష్ మేనేజ్మెంట్కి నెక్స్ట్ ఫిష్ మేనేజ్మెంట్లో ఉండాల్సినటువంటి డెన్సిటీ మీన్స్ ఏంటి అంటే ఎంత ఎక్కువ, అంటే చేపలను 1, 2 అంటే డెన్సిటీ తక్కువ, ఒకవేళ ఎక్కువగా పెంచుతుంటే దాన్ని డెన్సిటీ అంటారు. డెన్సిటీ పెంచడం, వాటిని అమ్మడం వల్ల డబ్బులు వస్తాయి కదా. మెయిన్ మనం దేనికోసం కల్చర్ చేస్తాం? ఫిష్ కల్చరు మెయిన్లీ ప్రాపర్టీ కోసమే, అమ్మడం కోసమే, డబ్బుల కోసమే కదా. ఇంకా కొన్ని చూడండి ఇక్కడ, లైక్ అదర్ ఫార్మింగ్ సెక్టార్స్ ద లైక్ లైన్స్ ఆఫ్ మేజర్ డిసీజ్ ప్రాబ్లమ్స్ occurring increases and aquaculture activities intensify and expanded. అంటే చూడండి, ఇంకా కొన్ని ఫార్మింగ్ సెక్టార్స్లో ఎక్కువగా ఇలా ఫిష్ కల్చర్ చేయడం వల్ల ఎక్కువ డిసీజెస్ వచ్చేటటువంటి ప్రాబ్లం. ఎందుకు? ఎక్కువ ఫిషెస్ ఉంటే ఒక పాండ్లో ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉంటే డిసీజ్ అటాక్ అయ్యే ప్యాథోజన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది కదా. లేదా 10, 5 ఉన్నదనుకో, వాటికి పెద్ద ప్రాబ్లం రాదు. ఎక్కువ నంబర్లో ఉంటే కనుక ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. దస్ ద ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ overwhelmed with its share of diseases and problems caused by virus, bacteria, fungi, parasites and other indigenous and emerging pathogens. అంటే చూడండి, ప్రజెంట్ డేస్లో డిసీజ్ అనేది ప్రజెంట్ డేస్లో ఫిషెస్కి చాలా ఎక్కువ బ్యారియర్గా అవరోధాలుగా ఉన్నాయమ్మా.
ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎకనామికల్గా కానీ సోషల్ డెవలప్మెంట్ అంటే సమాజ అభివృద్ధి అంటే డబ్బులు సంపాదిస్తే ఒక కంట్రీలో ఎక్కువగా ఎకనామికల్ ఇన్కమ్ ఉంది అంటో అది ఏమవుతుంది సోషల్గా డెవలప్మెంట్ అయినట్టు. ఓకేనా. సోషల్ డెవలప్మెంట్ అనేది కూడా డబ్బు అంటే కమర్షియల్ మీద సోషల్ డెవలప్మెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్న. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మంచి క్వాలిటీస్ ఉండి బహుముఖాలు అంటే మీన్స్ ఏంటంటే అవి బాగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని రకాలుగా కూడా యాక్సెప్ట్ చేయగలిగినటువంటి ఈ ఫిషెస్ని పెంచుకోవాలి నాన్న. జనరల్గా ఈ ఫిషెస్కి ప్రాబ్లమ్స్ కాజ్డ్ చేసేవి ఏవి అంటే ప్యాథోజన్స్ ఏవి వైరస్ బ్యాక్టీరియా ఫంగై పారాసైట్స్ ఇవే మెయిన్లీ. డిసీజ్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ కంటైన్మెంట్ టు కల్చర్ ఆఫ్ మెనీ aquatic species impending both economic and social development in many countries. This situation can be attributed to a variety of multi-faced and highly interconnected factors such as the increased globalization of trade in live aquatic animals and their products. Okay, na? The intensification of aquaculture through the translocation of broadcast post larva, fry and fingerlings, the development and expansion of the ornamental fish trade, the enhancement of marine and coastal areas through stocking aquatic animals raised in hatcheries, the multi-understanding and misuse of specific pathogen free SPF అంటే specific pathogen free stocks. Next, unanticipated negative interaction between culture and wild fish population, poor or lack effective biosecurity measures, allow awareness on emerging diseases, climate change, all other human mediated movements of aquaculture కమోడిటీస్. అంటే చూడండి ఎక్కువగా ఫిషెస్ని ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అంటే దేనికైనా సరే తట్టుకోండేటివి. ఓకేనా. దేనికైనా సరే అవి పెద్దగా ప్రాబ్లమాటిక్ అయిపోకుండా. ఓకేనా. ట్రేడ్కి అంటే వాణిజ్యం అంటే వీటి వల్ల వచ్చేటటువంటి డబ్బులు కూడా ఆ ట్రేడ్ అనేది కూడా ఈజీగా జరిగేలాగా. అలాగే చూడండి ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ గ్లోబలైజేషన్ పెంచేలాగా ఉండాలమ్మా. అలాగే లైవ్ ఆక్వాటిక్ అనిమల్స్ను వాటి ప్రోడక్ట్స్ని కూడా బ్రూడ్ స్టాక్ పోస్ట్ లార్వా ఫ్రై ఫింగర్లింగ్స్ అంటే ఏంటివంటే చూడండి బ్రూడ్ స్టాక్ మీన్స్ ఏంటివి అంటే కొంచెం పెద్ద ఫిషెస్. పోస్ట్ లార్వా మీన్స్ ఏంటంటే అది లార్వా స్టేజ్ అమ్మ. ఫ్రై అంటే ఏంటంటే ఇంకా బయట రావడానికి అదే లార్వా స్టేజ్ నుంచి బయట వచ్చేస్తుంది కదా చిన్న స్ట్రక్చర్ అది. ఫింగర్లింగ్స్ మీన్స్ ఏంటంటే బ్రూడ్ స్టాక్ కంటే కొంచెం చిన్నది. ఓకేనా. ఈ స్టేజెస్ అన్నీ ఉంటాయి ఫిషెస్లో. వీటికి ఏమైనా సరే డెవలప్ చేయొచ్చు. ప్రజెంట్ డేస్లో వీటిని ఏదో ఒక స్టేజ్లో తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. కొన్ని ఫిషెస్ని ఆర్నమెంటల్ కోసం కూడా వాడుతున్నారు. ఆర్నమెంటల్ అంటే ఏంటి ఊరికే చూస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, అంటే అది తినడం వల్ల పనికిరాదు లేదా అమ్మడానికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వేరియమ్స్ దేనికోసము అది ఊరికే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఆ ఫిషెస్ని చూడగానే. అలా ఆర్నమెంటల్ అంటే అది ఒక అలంకరణ కోసం కూడా యూస్ చేస్తున్నారు కొన్ని ఫిషెస్ని అయితే. దీనివల్ల ఎలాంటి ఎకనామికల్గా ఎన్హాన్స్మెంట్ ఏమి ఉండదు. కేవలం చూసి ఆనందించడం కోసమే ఇలాంటి కొన్ని ఫిషెస్ని కూడా ప్రజెంట్ డేస్లో పెంచుతున్నారు నాన్న. అలాగే ఆక్వాకల్చర్ని ఎక్కువగా ఈ డెవలప్మెంట్ చేయడానికి కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా జరుగుతుంది. కోస్టల్ ఏరియాస్ అంటే ఏవైతే నదీ తీరాలకు సముద్ర తీరాలకు దగ్గరగా ఉంటాయి చూడండి ఆ ఏరియాస్ ఈజీగా ఏమవుతుంది అంటే అక్కడ హ్యాచింగ్ చేయడం బాగా ఉంటుందన్నమాట. ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా మిస్యూసేజ్ వల్ల కూడా ఏమవుతుంది అంటే ప్యాథోజన్స్ వస్తున్నాయి. ఏదన్నా మిస్యూసేజ్ అంటే ఏంటి, ఏదన్నా సరే వాడకం అనేది కరెక్ట్గా ఉండాలి.
ఎక్కువ వాడేయడం ఏమవుతుందిలే అని వేసేయడము, అలా యూసేజ్ చేయడం వల్ల కూడా ప్యాథోజన్స్ ఈజీగా అటాక్ అవుతున్నాయి నాయన. వైల్డ్ ఫిష్ పొల్యూషన్స్, వైల్డ్ ఫిష్ అనేది ఉండకూడదు దేంట్లో, ఆ పాండ్లో. ఓకేనా, వైల్డ్ ఫిష్ ఉన్నా కానీ వాటర్ని పొల్యూషన్ చేసేసి ఫిష్కి ప్యాథోజన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. బయోసెక్యూరిటీ మెజర్స్ అనేటివి తక్కువ అవడం కూడా చాలా నష్టపోతున్నాం. బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే ఏంటి, వాటికి కరెక్ట్ అయినటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవడం, అంటే ప్యాథోజన్స్ ఐడెంటిఫై చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, వాటికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించకపోవడం వల్ల కూడా మెయిన్లీ ఇలాంటి వాడి వల్ల కూడా ప్యాథోజన్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి నాన్న. క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా డిసీజెస్ వస్తున్నాయి. అంటే క్లైమేట్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. ఓకేనా, ఆ క్లైమేట్కి బేస్ చేసుకొని మనము చేసే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అలా అన్నమాట, చేసే పనుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీద కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారు నాన్న. చూడండి, హౌవెవర్ once a pathogen or disease agent is introduced to become established into the natural environment, this is little or no possibility for either treatment or eradication. While consequent of infections from wild to a cultured population have predictable consequence due to accessible host under cultured conditions. ఓకేనా, కల్చర్స్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ కల్చర్ బాండ్ ట్రాన్స్మిషన్ టు వైల్డ్ స్టాక్ ఆర్ హార్డర్ టు ప్రిడిక్ట్. అంటే చూడండి, ఏదైనా ఒకసారి ప్యాథోజన్ కానీ డిసీజ్ ఏజెంట్ కానీ ఒకవేళ వచ్చిందనుకో, ఒక ఫిష్కి వచ్చిందనుకో, ఇవి ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతాయి. ఎందుకు, వాటర్లో ఉంటాయి కదా, వాటర్ ఎప్పుడు వీటి మీద ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలా ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతాయి. మన నేచురల్ ఎన్విరాన్మెంట్ని కూడా ఇవి పాడు చేస్తాయి ఒక్కోసారి. అంటే నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, పాండ్ నేచురలే కదా, ఆ పాండ్ని కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాయి, పాడు చేసేస్తూ ఉంటాయి. ఒక్కోసారి వీటిని కాపాడడానికి ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా కూడా ఒక్కోసారి తగ్గకపోవడం, అది కూడా ఒక ప్రాబ్లమాటిక్గా ఉంది. అది కూడా సోషల్ ఎకనామికల్గా మనకి ప్రాబ్లమాటిక్గా ఉండేటటువంటి థింగ్ అది కూడా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్. దిస్ రిక్వైర్మెంట్ recognized two related aspects of the fish health management as it applies to aquaculture operations, these being that. అంటే ఏంటంటే ఇక్కడ ఈ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయమ్మా, కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. దేనికి, ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిష్ హెల్త్గా చేయడానికి కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం. అవి ఏవి అంటే కింద ఉన్నాయన్నమాట. ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్ చేయడానికి కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది చూడండి, ఫస్ట్ వన్, ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ ఫ్రై ఫింగర్లింగ్స్ అండ్ మార్కెట్ సైజ్ ఫిష్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ వే దట్ మినిమైజ్ ది రిస్క్ ఆఫ్ స్ప్రెడ్ ద ఫిష్ ప్యాథోజన్స్. అండ్ అంటే చూడండి అన్న, ఫ్రై ఫింగర్లింగ్స్ మార్కెట్ సైజు అంటే ఏమి, ఇవన్నీ కూడా ఫిష్ ఫ్రై అనేది ఫిష్ స్టేజ్, ఫింగర్లింగ్స్ మార్కెట్ సైజ్ అంటే మార్కెట్కి అమ్మడానికి ఏ సైజులో ఉండేదైతే బాగుంటుందో అదనమాట. ఫిష్లను ఒక చోటు నుండి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్యాథోజన్స్ను స్ప్రెడ్ అవ్వనీయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ చూడండి, నెక్స్ట్ వన్, aquaculture farms should adopt effective farm and fish health management practice, favor hygienic measures and vaccines. aquaculture farm అనేది ఒక మంచి ఫామ్ లాగా ఉంది. ఫిష్ హెల్త్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్ చేయాలన్నా, అంటే హైజీనిక్ మెజర్స్, వ్యాక్సిన్స్ అలాంటివి ఫాలో అవ్వాలి. వాటి హెల్త్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్, కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది చేయాలన్నా, ఇవి మెయిన్ అనమాట. వాటి హెల్త్ మేనేజ్మెంట్ కరెక్ట్గా, వాటి హెల్త్ పాడవకుండా చూసుకోవాల్సినటువంటి ఈ రెండు మెయిన్ ప్రికాషన్స్ అన్న, ఇవి రెండు ఖచ్చితంగా ఫాలో అవ్వాలంట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్, ట్రాన్స్ బౌండరీ డిసీజెస్ ఆర్ హైలీ కంటేజియస్ అండ్ కెన్ స్ప్రెడ్ rapidly across national borders, causing serious socio-economic and public health consequences.
the expanding trade in grouper seed for grow-out for the livelihood fish trade will, without proper quarantine and health measures, increases risk of pathogen spread. The FAO అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అన్న technical guidelines and agricultural development states that transfer of eggs, fingerlings and adults along river basins or large water bodies should be avoided. Introduced species are often purposeful because they attract higher prices and have greater export potential. అంటే చూడండి అన్న ఇక్కడ ఇంకా ఏం చేయాలంటే ఒకవేళ ఫిషెస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు, మనం తీసుకురావాలన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి, లేదా మన దగ్గర ఉండేటివి వేరే వాళ్ళకి అమ్మాలన్నా లేదా మార్కెట్కి తీసుకోవాలన్నా ఎట్లయినా సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డిసీజెస్ ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఉందంట. ఎందుకు అంటే ఎక్కువ టైప్ ఆఫ్ ఫిషెస్ని తీసుకొస్తారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే సీరియస్గా సోషల్ ఎకనామికల్ అంటే సమాజంలో వీటి సమాజ అభివృద్ధి అంటే కనుక డబ్బులు సంపాదించడం అనేది, అలాగే వీటి హెల్త్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ వచ్చేస్తాయి. ఆ ఎవల్యూషన్ ఎలాంటి ఎవల్యూషన్ అంటే లాస్ ఆఫ్ అంటే వీటి వల్ల ఉపయోగం లేని ఎవల్యూషన్స్ వచ్చేస్తాయి. వాణిజ్య పరంగా కూడా అంటే ట్రేడ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే వాణిజ్యం పరంగా ఏమవుతుంది అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలో ఏం చేయాలి అంటే స్పీడ్స్ని గ్రూపులాగా ట్రాన్స్ఫర్ చేస్తారనుకో ప్యాథోజన్స్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. అంటే గ్రూప్గా అంటే ఏమర్థం చాలా ఒక ప్యాకేజెస్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ ప్యాక్ చేసేసినారనుకో అప్పుడు వాటికి చాలా ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. అవి ఒకవేళ వాటికి ఏమన్నా కానీ ప్యాథోజన్స్ ఉంటే పక్క వాటికి కూడా అటాక్ అయిపోయే ప్రాబ్లం ఉందన్నమాట. ఇలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏవైనా డిసీజెస్ ఉండే వాటిని గ్రూప్ నుంచి సపరేట్ చేసేయాలన్నా అంటే తెలియదు కదా, అంటే ముందే మనం కొనుక్కునే ముందే ఎవరైతే మనకి పర్చేజ్ చేస్తున్నారో అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి, లేదా వాళ్ళే జెన్యూన్గా వీటికి కొన్ని డిసీజెస్ ఉన్నాయి అనేవి సపరేట్గా పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క కొన్ని సూచనలు అంటే వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని చెప్పారనమాట. ఓకేనా, అవి ఏవి ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని చెప్పారు నాన్న. అవి ఏమంటే చూడండి, ఎగ్స్ ఫింగర్లింగ్స్ అడల్ట్ ఫిషెస్ని రివర్ బ్యారియర్లోకి కానీ లేదా పెద్ద వాటర్ బాడీస్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేయకూడదు వెంటనే. ఏంటి అన్ని స్టేజెస్ ఎగ్స్ని ఫింగర్లింగ్స్ని అడల్ట్ ఫిషెస్ని రివర్ బ్యారియర్లోకి అంటే మన దగ్గర ఉండే పెద్ద వాటర్ బాడీస్లో కానీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయకూడదు అనమాట. వాటిని సపరేట్ చేయడమో లేదా వాటికి సంబంధించిన సపరేట్ పాండ్స్ని ప్రిపేర్ చేసుకోవడమో అలా చేయాలన్నమాట. ఓకేనా, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది వీటి డిసీజెస్ వాటికి అవి ఉండేటివి ఆల్రెడీ ఉండే వాటి డిసీజెస్ ఇప్పుడు వేసిన వాటికి కొత్తగా వేసిన వాటికి ముందుండే వాటి డిసీజెస్ ట్రాన్స్మిట్ అయ్యేటటువంటి ప్రాబ్లం ఉంది. సో ఇవి అవాయిడ్ చేయాలి. ఇలా అన్నీ కలిపి వేసేయడం వెంటనే తెచ్చిన వెంటనే వేసేయడం అలాంటిదంతా కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఎక్కువగా పాండ్ నుంచి పాండుకి మార్చకూడదు. ఓకేనా, ఎందుకుంటే ఆ పాండ్లో ఏమన్నా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, వీటికి కూడా వచ్చేస్తాయి. అందుకోసం ఒక చోటు నుంచి ఒక పాండ్కి లేదా పెద్ద వాటర్ బాడీస్లోకి వేసేయకూడదు నాన్న. ఇలా చేయడం వల్ల ఫిషెస్కి డిసీజెస్ వచ్చి మంచి రేట్ అనేది పోదు, అమ్మడానికి కూడా ఎక్కువ ఫిషెస్ ప్రాబ్లమాటిక్గా వస్తాయి. ఎందుకు అంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, where possible government should assist in ensuring grouper seed and broadcast are sold free of disease by అంటే చూడండి అంటే కొన్ని ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ సీడ్ బ్రాడ్కాస్ట్ను ఎలా డిసీజ్ రాకుండా చేయాలంటే ఒకవేళ సీడ్ తీసుకుంటాం కదా ఆ సీడ్కి డిసీజెస్ రాకుండా అంటే గవర్నమెంట్ కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పిందన్న. ఇవి ఫాలో అయినారంటే మెయిన్లీ డిసీజెస్కు ఫిష్ సీడ్కి డిసీజెస్ రాకుండా చేయొచ్చు అనేసి. అవి చూడండి, ఒక
3 పాయింట్స్ గవర్నమెంట్ మనకి ఒక హెల్ప్ చేసిందనమాట. ఈ పాయింట్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకొని చేస్తే కనుక వాటికి డిసీజ్ రావు. అవి డిసీజ్ రాకుండా అంటే మనకు ఎకనామికల్గా మంచి లాభం ఉంటుంది అని చెప్పారు. చూడండి, రిక్వైరింగ్ ఏ బ్రీడింగ్ అండ్ డిసీజ్ హిస్టరీ బీ మెయింటైన్డ్ ఫర్ గుడ్ స్టాక్ and seeds that is be transferred within the country or exported. Where possible, only eggs or seeds that are certified as specific pathogen free should be used. ఓకేనా? ఇక్కడ ఈ గవర్నమెంట్ ప్రకారము కొన్ని అంశాలను చెప్పిందన్న. అవి ఏవంటే, ఏ ఫిష్ అయితే డిసీజ్ హిస్టరీ లేకుండా ఉంటుందో, అంటే డిసీజ్ హిస్టరీ అంటే ఏంది, ప్రజెంటే కాదు ముందు కూడా ఏదన్నా డిసీజ్కి సంబంధించినటువంటి ఏ డిసీజ్ అటాక్ అవ్వకుండా ముందు, అంటే పూర్వకాలం నుంచి, పూర్వకాలం అంటే ఎప్పుడో కాదు, ఇవి పుట్టినప్పటి నుంచి ఎలాంటి డిసీజ్ వచ్చాయి అని కనుక్కొని అప్పటి నుంచి పెద్దగా డిసీజ్ రానటువంటి వాటిని ఏం చేయాలి, రానటువంటి వాటిని ఏం చేయాలంటే ఒక కంట్రీకి కానీ లేదా కంట్రీలో కానీ వేర్వేరు స్టేట్స్కి కానీ లేదా వేర్వేరు డిస్ట్రిక్ట్ కానీ లేదా పక్కన ఉండేటటువంటి విలేజెస్ కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? హిస్టరీ లేకుండా ఉంటే, డిసీజ్ హిస్టరీ లేకుండా ఉంటే కనుక ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఎక్కడికైనా కావచ్చు, కంట్రీ నుంచి కంట్రీకి కావచ్చు, లేదా పక్కన ఉండేటటువంటి విలేజెస్కి టౌన్స్కి అలా అయినా అవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్స్ సీడ్స్కి ప్యాథోజన్ లేబుల్ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనము లేబుల్ని వీటిని మనము సర్టిఫైడ్ చేసుకోవాలంటే, సర్టిఫై అంటే ఏమి, వాటిని ఖచ్చితంగా నిర్ధారించాలన్నమాట. ఇవి లేవు అనేసి కొన్ని టెస్టులు చేయడం వలన లేదా ఏదో ఒక ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి, వాటిని చేసి వేటికైతే డిసీజ్ హిస్టరీ లేకుండా ఉంటుందో అలాంటి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడికైనా. తిన్ కావచ్చు, వితౌట్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రిక్వైరింగ్ the use of approved chemicals and drug use prior to and during transport of seed and marketable fish and అంటే ఇంకో పాయింట్ ఉందన్నా. చూడండి, ట్రాన్స్పోర్ట్ చేసే ఆ టైంలో ఏం చేయాలంటే కెమికల్స్, డ్రగ్స్ కొన్ని వేస్తారు పాడవకుండా ఉండడానికి. అంటే ఒకటే వాటర్ పెట్టింటారు, ఒకసారి మారుస్తారు ట్రాన్స్పోర్ట్ టైంలో కూడా. ఒకవేళ అలాంటి ఛాన్సెస్ లేనప్పుడు ఏం చేస్తారు, ఆ వాటర్ కానీ ఇంకా ఏదన్నా వేరే స్పాయిల్ అవ్వకుండా వాటికి ఫీడ్గా కానీ ఏదన్నా కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ వేస్తారనమాట. ఈ కెమికల్స్, డ్రగ్స్ వల్ల వాటికి ఇన్ఫెక్ట్ అవ్వకూడదు. ప్లస్ ఈ కెమికల్స్, డ్రగ్స్ అందరూ వాడేలాంటివే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అలాంటి ఫీడ్స్ని, అలాంటి కెమికల్స్ని, డ్రగ్స్ని వేయాలన్నమాట ట్రాన్స్పోర్టేషన్ టైంలో. ఓకేనా? అండ్ చూడండి, డెవలపింగ్ గైడ్లైన్స్ ఆన్ సర్టిఫైయింగ్ సీడ్ ఫ్రమ్ ట్రాన్స్బౌండరీ మూమెంట్. అంటే చూడండి, వీటిని అంటే సీడ్స్ని బౌండరీ మూమెంట్ అనగా దూర ప్రాంతాలకు లేదా దగ్గర ప్రాంతాలకు ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే ముందు ఈ గైడ్లైన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ పైన చెప్పినటువంటి గైడ్లైన్స్ ఏం చెప్పాము, డిసీజ్ హిస్టరీ ఉండకూడదు అనేది ఫస్ట్. ఇంకా కెమికల్స్, డ్రగ్స్ వాడతారు కదా, అవి ఈజీగా అందరికీ తెలిసినటువంటివే వాడాలి. ఏదేదో వాడేసి మళ్ళీ మన స్పేస్లోకి తెచ్చుకున్న తర్వాత అవి అక్కడ ఉండలేకపోవడము అలాంటివి జరగకుండా అందరూ వాడేటటువంటివే వాడుతూ ఉండాలి అర్థం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఓకే చూడండి, మోస్ట్ డిసీజ్ outbreaks occur during the first 2 to 12 weeks after initial placement in the grow out cages and depends on the condition of the fish on arrival, their size and fish specific involved regular monitoring of the health of culture group is important for effective prevention of disease caused by infection microorganisms or traits and early detection of health problems. The main area for consideration that will facilitate the prevention and containment of disease include
అంటే చూడండి నాన్న, ఎక్కువగా ఈ డిసీజ్ బయటపడుతుంది కదా, ఈ డిసీజ్ బయటపడడం అనేది అంటే బాడీలో ఉంటుంది, అది ఒక్కొక్కసారి మనకి ఐడెంటిఫై అవ్వదు, కనుక్కోలేకపోవచ్చు. ఓకేనా, అలాంటప్పుడు చూడండి అది ఒక 2 వీక్స్ నుంచి 12 వీక్స్ పడుతుంది అనమాట అది డిసీజ్ ఉన్నాయి అని తెలియడానికి. ఇలా బయటపడడం అనేది ఫిష్ యొక్క సైజు స్పీసెస్ని వేస్ట్ చేసి కూడా ఉంటుంది. కొన్ని 2 వీక్స్కే బయట ఎగ్జిబిట్ అవుతాయి సిమ్టమ్స్, కొన్నిటికి 3 వీక్స్ అవ్వచ్చు, కొన్నిటికి 10 డేస్ అవ్వచ్చు. ఓకేనా, కొన్నిటికి 14 డేస్, కొన్నిటికి 1 మంత్ పట్టచ్చు. ఇట్లా అంటే డిసీజ్ని కానీ ఆ డిసీజ్ వచ్చే డిసీజ్ని బేస్ చేసుకొని కానీ, ఫిష్ సైజ్ని బేస్ చేసుకొని కానీ, ఫిష్ స్పీసెస్ని బేస్ చేసుకొని కానీ ఈ సిమ్టమ్స్ బయట రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇలా డిసీజ్ ఎప్పుడో ఒకవేళ వస్తాయంటే లైట్ చాలా టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలి, డిసీజ్ రాకుండా మనం మేనేజ్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్సే ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి, అంటే పర్యవేక్షిస్తూ ఉండాలి. ఓకేనా, ఫిష్ గ్రూప్లో డిసీజ్కి కారణమవుతున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని ఏవైనా ఉంటే కనుక వాటిని ప్రివెంట్ చేయాలి. అంటే మనకు తెలియదు కదా ఎట్లా ప్రివెంట్ చేసేది అనుకుంటారేమో, ఎందుకు తెలీదు, తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, ఆ ఫిష్ ఫీడింగ్ని బేస్ చేసుకొని, ఓకేనా, వాటర్ క్వాలిటీని బేస్ చేసుకొని తెలుసుకునేచ్చు. ఆ పాండ్లో ఏదైనా ప్యాంథోజన్స్ ఉన్నాయా, ఉంటే ఎలాంటివి ఉన్నాయి, అలాంటివి డిసైడ్ చేసేయచ్చు తొందరగానే. ఓకేనా, ఇలా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారనుకో వెంటనే మనకి కనిపిస్తుంది అనమాట, అన్ని ప్రొలాంగ్ అవ్వకుండా అన్ని డేస్ వరకు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, అలాగే వెంటనే గుర్తించాలమ్మా, మనం కల్చర్ చేసే పాండ్లో కొన్ని ఫెసిలిటేట్ ప్రివెన్షన్లో కొన్ని క్రింది విషయాలు ఫాలో అవ్వాలి. ఓకేనా, ఏదన్నా డిసీజ్ ప్యాథోజన్ రాకుండా ఉండాలి అంటే కొన్ని ప్రివెన్షన్స్, ఓకేనా, ఫెసిలిటేట్ ద ప్రివెన్షన్స్ అంటే కొన్ని విషయాలు అనేటివి ఫాలో అవ్వాలి. ఏది, ప్యాథోజన్స్ రాకుండా ఉండాలి అనుకుంటే కొన్ని ఫాలో అవ్వాలి నాన్న, కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాలి. చూడండి, poor handling and transportation techniques that include trust, lower water quality and cause external injuries. అంటే చూడండి, సరిగ్గా కల్చర్ చేయకపోవడం వల్ల కానీ, లేదా ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ ఏంటి, ప్యాకేజ్ కావచ్చు, వాటికి అక్కడ ఇచ్చే కెమికల్స్, డ్రగ్స్, ఓకేనా, అక్కడ వేరే వేరే ఏజెస్ కల్పించేయడము, ఇలా ట్రాన్స్పోర్టేషన్లో కూడా కొన్ని మెథడ్స్ ఫాలో అవ్వాలని చెప్పుకున్నాం మనం ఈ కింద పారాగ్రాఫ్లో. ఓకేనా, వాటర్ క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ సమయంలో కూడా వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే కనుక టోటల్ ఫిషెస్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో వాటన్నిటికీ డిసీజ్ వచ్చే ప్రాబ్లం వస్తుందన్నమాట. ఫిష్కు ఎక్స్టర్నల్గా ఇంజురీస్ ఏదన్నా ఉంటే కూడా చూడాలన్నమాట. లేదా ఇవన్నీ సరిగ్గా ఫాలో అవ్వకపోతే కూడా ఇంజురీస్ అనేటివి తగులుతూ ఉంటాయి. ఏది, ప్యాకింగ్ చేసి ఉంటారు కదా, అవి ఏవైనా సరే కంటైనర్స్లో ప్యాకింగ్ చేస్తారు కదా, ఆ కంటైనర్స్ వల్ల కూడా వీటికి ఇంజురీస్ రావచ్చు. ఓకేనా, ఏవైనా స్టీల్ డబ్బాలు లేదా అల్యూమినియం కంటైనర్లు అట్లా వాడుతూ ఉన్నారనుకో, దానికి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. లేదా వాటికి తగిలి ట్రాన్స్పోర్టేషన్ సమయంలో వాటికి కొంచెం దెబ్బ తగలచ్చు, ఇలా ఇంజురీ కూడా రావచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, డిసీజ్ ట్రాన్స్మిటేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ కంటామినేటెడ్ వాటర్. జనరల్గా డిసీజెస్ ఎక్కువగా, మిగతా అన్నీ ఒక లెక్క అయితే ఇది ఒకటి అనమాట. ఒకవైపు అంటే వాటర్ కరెక్ట్గా ఉంటే ఎలాంటి డిసీజ్ అయినా కానీ తొందరగా అటాక్ అవుతుంది. వాటర్ క్వాలిటీ సరిగ్గా లేదనుకో, వాటర్ క్వాలిటీ అంటే వాటర్లో ఉండేటటువంటి థింగ్స్ అన్నీ, ఓకేనా, ఆ థింగ్స్ అన్నీ మనం చెప్పుకున్నాం, ఏవి మినరల్స్ కానీ లేదా వాటర్లో ఉండే ట్రాన్స్పోర్టేషన్ సమయంలో కాబట్టి మిగతా ఏవి చెప్పుకోలేము, ఆల్గేస్ అవన్నీ ఉండవు. మెయిన్లీ ఇక్కడ ఏవి న్యూట్రిషన్స్, ఏరేషన్, ఓకేనా, ఆక్సిజన్, అవైలబుల్ ఆఫ్ ఆక్సిజన్, ఇవి కనుక కరెక్ట్గా ఉన్నాయనుకో పెద్ద ప్యాథోజన్ అనేది అటాక్ అవ్వదంట. డిసీజ్ ట్రాన్స్మిషన్ కాజెస్ బై ఫార్మింగ్ మల్టిపుల్ స్పీసెస్ దట్ కమ్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ in close proximity and by regularity
exposing newly introduced juvenile to existing pathogen into the cages. కేజెస్ అంటే ఇక్కడ పాండ్స్ అని అర్థం, పంజరం కాదు కేజ్ అంటే. ప్రజెంట్ మన పాండ్ కోసం కదా చెప్తాను, పాండ్లో ఒక పంజరంలో పెట్టాం కదా కేజ్లో, కేజ్ అంటే పాండు అని అర్థం. ఓకేనా, చూడండి చాలా టైప్స్ ఆఫ్ స్పీసీస్ నుండి ట్రాన్స్మిషన్ చేయడం వల్ల ఎక్కువ ప్యాథోజన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ స్పీసీస్ కలిపి ట్రాన్స్పోర్టేషన్ చేయడం, ఒక్కో స్పీసీస్ని సపరేట్గా ప్యాకింగ్ చేయకుండా అన్నీ ఒకే దాంట్లో ప్యాకింగ్ చేస్తే కూడా మెయిన్గా ఎక్కువగా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాగే కొత్త జూనియల్స్ వీటితో కలిపి, జూనియల్స్ అంటే అది కూడా ఒక లార్వా స్టేజ్ తర్వాత ఉండేదే. ఈ జూనియల్స్ కలిపి ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల వీటికి ప్యాథోజన్స్ వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నాన్న. ఓకేనా, నెక్స్ట్ చూడండి, పూర్ ఫీడ్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ క్యాష్ ఫిష్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్. అంటే పూర్ ఫీడ్ మీన్స్ ఏంటంటే తక్కువ ఫీడ్ అని కాదు, న్యూట్రిషన్స్ లేనటువంటి ఫీడ్ ఇస్తే కనుక ట్రాన్స్పోర్ట్ టైంలో. అలాగే క్యాష్ ఫిష్ ఒకవేళ ఉంటే కనుక వాటిల్లో, ఓకేనా, లేదంటే అది కలిపి పెట్టేయకూడదు. అన్నీ అబ్జర్వ్ చేసి ఏవి ప్యాకింగ్ చేస్తున్నామో అలాంటి థింగ్స్ అన్నీ మెయిన్గా ఫాలో అవ్వాలి. ఓకేనా, ఈ పూర్ న్యూట్రిషన్స్ అంటే తక్కువ న్యూట్రిషన్ ఇవ్వకుండా ట్రాన్స్ఫిష్ చేయడం వల్ల, ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇవ్వడం వల్ల కూడా డిసీజెస్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అంటే ఏవి అనేది నేను చాలా చెప్పాను మీకు. ఆర్టిఫిషియల్ ఫీడ్ గురించి ఒక క్లాసే, ఒక పెద్ద టాపిక్కే చదువుకున్నాం మనం. ఇలాంటివి కూడా ఉంటే కూడా వీటికి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ద సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ టు హయ్యర్ కాస్ట్ imposed on small scale aquaculture nursery operations in adopting disease prevention and treatment programs should be considered in terms of higher benefits. Government, non-government organizations and regional agencies should facilitate extension, outreach and technical support activities that raises awareness from farmers అంటే ఇక్కడ ఫిష్ కల్చర్ చేసేవాళ్ళు, అండ్ aquaculture operations and health management issues including. ఇంకా చూడండి, మనకి ఇంకా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు, నాన్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా, సోషల్గా ఎకనామికల్గా ఏదన్నా ప్రాబ్లం అవ్వకుండా ఉండడం కోసం అనేసి డిసీజ్ని ప్రివెన్షన్ ఎలా చేయాలి, వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని తెలపడం కోసం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారనమాట. వీళ్ళు ఎవరు పెట్టారంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అలాగే రీజనల్ ఏజెన్సీ అంటే మన దగ్గర ఉండేటటువంటి చిన్న సంస్థలు, వాళ్ళ నుంచి కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఫామ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, కొన్ని టెక్నికల్ సపోర్ట్స్ కూడా, కొన్ని అంటే ఫామ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం మీద కొన్ని టెక్నికల్ సపోర్ట్స్, టెక్నికల్గా వాటిలో వాడేటటువంటి మిషన్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి, అలాగే ఏ విధంగా గుడ్ హెల్త్ మేనేజ్మెంట్ చేయాలి అనే విషయాలు అందరికీ చెప్పారనమాట. ఈ 3కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ అండ్ రీజనల్ ఏజెన్సీస్ వీళ్ళందరూ చెప్పారనమాట. ఓకేనా, చెప్పారు. ఏమేమి చెప్పారు? కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రోగ్రాంలో ఏవి చెప్పారు అనే దాని గురించి చూద్దాం. ఓకేనా, చూడండి, టెక్నికల్ ట్రైనింగ్ టు ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ ఆన్ ద surveillance, monitoring and early detection of disease in fish and the course of attention to be taken once diseased fish are identified. అంటే చూడండి, ఫార్ములా యూజ్ చేసే మిషన్స్ పైన టెక్నికల్ ట్రైనింగ్, ఏ విధంగా ఆ మిషన్స్ పైన ట్రైనింగ్ కూడా ఇచ్చారనమాట. పాండ్లో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓకేనా, తొందరగా డిసీజెస్ వస్తే కనుక ఏ విధంగా వాటిని ఆ డిసీజ్ నుంచి వాటిని బయటపడేయాలి అనే వాటి మీద కూడా
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు నాన్న. ద అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ టు ఐడెంటిఫై దోస్ pathogens already present in the culture environment and the method of sending specimens for diagnosis. అంటే చూడండి, ఫార్మ్లో యూజ్ చేసే మిషన్స్ పైన వీటి మీద ఇచ్చారని చెప్పుకున్నాం కదా. డయాగ్నోసిస్ సర్వీసెస్ గురించి, అలాగే డిసీజెస్కి ముందు ఇలాంటిది, ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిందనుకో, ఇలాంటివి ముందు ఎప్పుడైనా వచ్చాయా, లేదా ఒకవేళ రాలేదా, ఇంక ఫ్యూచర్లో ఏమైనా వస్తాయా అనే దాని గురించి తెలుసుకోవడానికి. అలాగే స్పెసిమన్ సెండింగ్ మీన్స్ ఏంటంటే, బాడీలో ఒక చిన్న ఏదైనా మజిల్ కానీ లేదా స్కిన్ కానీ తీసి డయాగ్నోసిస్కి, అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్ కోసము పంపడము ఎలా చేయాలి అనే దాని గురించి అంతా వీళ్ళు అవేర్నెస్ ఇచ్చారనమాట. కామన్ డిసీజ్ ఇన్ గ్రూప్ ఆర్ స్పీసీస్ అండ్ దేర్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఓకేనా, ఇక్కడ చూడండి, కామన్గా వచ్చే డిసీజెస్ ఏవి, వాటిని రానియకుండా ఎలాంటి ప్రివెన్షన్ చేయాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో చెప్పారనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, routine disease prevention or prophylactic treatment should be incorporated into both the transport and packing of arrived seeds లేదా fishes. The main principle of disease treatment and control are అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడు డిసీజెస్ ప్రివెంట్ని చేయాలి అంటే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ఎప్పుడు డిసీజ్ వస్తే ట్రీట్మెంట్ చేయడమేనా అంటే, డిసీజ్ రాకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా, వాటిని ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే డిసీజ్ రాకముందే, అంటే డిసీజ్ వచ్చినాక పరిగెత్తడం కంటే కూడా ముందే రాకుండా ఎలాంటివి ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, ప్యాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ని చేయాలి, కొత్తగా సీడ్ తెచ్చుకునేటప్పుడు ఎలాంటి ఫాలో అవ్వాలి అనే దాని గురించి, కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి థింగ్స్ గురించి చెప్పారు చూడండి అమ్మా. ఎస్టాబ్లిష్ అండ్ అక్యురెంట్ డయాగ్నోసిస్. అంటే చూడండి, ఫస్ట్ అది ఎలాంటి డయాగ్నోసిస్ అని ఖచ్చితంగా డయాగ్నోసిస్ చేయాలి. సెలెక్ట్ ద అప్రాక్సిమేట్ ఎన్విరాన్మెంటలీ రెస్పాన్సిబుల్ ట్రీట్మెంట్. అంటే చూడండి, చేస్తున్న మేనేజ్మెంట్ని బట్టి, పాండ్ని బట్టి ఫ్యూచర్లో ఎలాంటి డిసీజెస్ రావచ్చు, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి. ఓకేనా, అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెట్టాలి, ఒకవేళ డిసీజ్ వస్తే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. ఎవాల్యుయేట్ మేనేజ్మెంట్ పారాసైటిక్ అండ్ ఐడెంటిఫై ఏరియాస్ క్రిటికల్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యూచర్ అవుట్బ్రేక్స్. అంటే ప్రజెంట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ని బట్టి, పాండిని బట్టి ఫ్యూచర్లో ఎలాంటి డిసీజెస్ రావచ్చు, ఒకవేళ ఆ ఫ్యూచర్లో అలాంటి డిసీజెస్ కనుక వస్తే ఎలాంటి ప్రికాషన్స్ లేదా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ త్రీ మెయిన్ ఫాలో అవ్వాల్సినటువంటి 3 థింగ్స్ గురించి. ఫస్ట్ ఏంది, ఎలాంటి డిసీజ్ వస్తే ఖచ్చితంగా ఎలాగ డయాగ్నోసిస్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెంచాలి, ఒకవేళ డిసీజెస్ వస్తే మంచి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ని బట్టి, పాయింట్ని బట్టి ఫ్యూచర్లో ఇలాంటి డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఆ డిసీజెస్ వస్తే కనుక వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా ఈ 3 పాయింట్స్కి సంబంధించినటువంటి మనకు చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చెప్తున్నారమ్మా. ఎనీ కెమికల్ ఆర్ డ్రగ్స్ యూస్డ్ షుడ్ బి యాక్సెప్టబుల్ ఇన్ టర్మ్ ఆఫ్ రిస్క్ టు హ్యూమన్ హెల్త్ ఆర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ టు ఎండ్ మార్కెట్స్ షుడ్ బి ఈజీలీ అవైలబుల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇక్కడ ఒకవేళ కెమికల్స్ కానీ డ్రగ్స్ని కానీ యూజ్ చేస్తారు కదమ్మా, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేదా వాటిని మేనేజ్మెంట్ చేసి పాండ్స్లో ఉన్నప్పుడు కావచ్చు, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అనేసి కొన్ని కెమికల్స్ డ్రగ్స్ వేస్తారు కదా. ఆ కెమికల్స్ డ్రగ్స్ వేసినప్పుడు ఫిష్ పాడవకూడదు ఆ కెమికల్స్ వల్ల. అలాగే అలాంటి ఫిష్ని హ్యూమన్ బీయింగ్ తినడం వల్ల హ్యూమన్స్కి కూడా ఎలాంటి డిసీజ్ హార్మ్ఫుల్ అనేది అవ్వకూడదు. అంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. అలా కెమికల్స్ డ్రగ్స్ వేసినటువంటి వాటి మీద ఒకవేళ హ్యూమన్ తిన్నా కూడా వారికి కూడా ఎలాంటి
హార్మ్ఫుల్ అవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇన్ని రకరకాల ఏవేవి ఫాలో అవ్వాలి తెలుసుకున్నాం కదా. ఇవన్నీ ఫాలో అయ్యి కెమికల్స్, డ్రగ్స్ అన్నీ యూసేజ్ అయిన తర్వాత మెయిన్ ఏమి మనకు కావాల్సినటువంటిది ఫిష్ హెల్తీగా గ్రోత్ అవ్వడం. ఫిష్ ఎలాగా ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడము, ఆ ఫిష్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడము, ప్లస్ ఆ ఫిష్ని తిన్నటువంటి హ్యూమన్ బీయింగ్కి ఎలాంటి హార్మ్ఫుల్ ఎలాగా అవ్వకుండా చూడడమే మెయిన్ అనమాట. ఓకేనా?